ఉసిరికాయ పచ్చడి ఈ విధంగా చేశారంటే ముక్క గట్టి పడకుండా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తుడుచుకొని పక్కన పెట్టుకోండి. ఏదైనా కొలత గ్లాస్‌తో కొలుచుకోవాలి. వేయించుకున్న ఆవాలను, మెంతులను పొడిగా గ్రైండ్ చేసుకోండి. ఒక వెల్లుల్లిపాయను వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా లోతుగా ఉండే గిన్నెలో వేరుశనగ నూనె వేసుకొని వేడైన తర్వాత కొద్ది కొద్దిగా ఉసిరికాయలను వేసుకొని వేయించుకోండి. ఉసిరికాయలు వేసిన తర్వాత ఇలా ఒక గిన్నెలో ఆవిరికి పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఆవిరి పెట్టకుండా మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఉడికించడం వల్ల ఉసిరికాయ అనేది మెత్తగా ఉంటుంది. ఇప్పుడు పసుపు, ముందుగా వేయించుకున్న ఆవాలు, మెంతుల పిండి వేసుకోండి. అందులోనే ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఉసిరికాయలు కొలుచుకున్న గ్లాస్ తోటే పావు గ్లాసు ఉప్పు వేసుకోండి. అర గ్లాసు వరకు కారం వేసుకొని ఉప్పు, కారం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఉసిరికాయలు వేయించుకున్న నూనెని కొద్ది కొద్దిగా వేస్తూ పచ్చడి మొత్తం బాగా కలుపుకోండి. ఇప్పుడు పులుపుకు తగ్గట్టుగా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పచ్చడిని గాజు సీసాలో స్టోర్ చేసుకోండి.